దైవ జ్ఞానము ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నటువంటి మీకందరికి కూడా యేసు ప్రభు పరిశుద్ధ నామంలో శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. దైవ జ్ఞానము అనే ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేకమైనటువంటి దైవిక సత్యాలు సందేశాల రూపంలో ప్రసారం చేయబడుతూ ఉన్నాయి. ఈ ప్రసారాలు టీవీలోను మరియు యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉంటూ ఉన్నాయి. యూట్యూబ్లో ఈ యొక్క వీడియోలు చూడాలని ఆశించేటువంటి వారికి వివరాలు టీవీ స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడతాయి. కాబట్టి గమనించి ఫాలో కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. దైవ జ్ఞానము పాల్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే నా యొక్క వీడియోలన్నీ కూడా మీకు కనపడతాయి. వాటిని మీరు ఫాలో కావచ్చు. మరి ఈ రోజున ఒక శ్రేష్టమైనటువంటి అంశము మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఈ అంశము విశ్వాసులకు, దైవ సేవకులకు, ఇతరులకు కూడా అది చాలా ప్రయోజనకరంగా ఉండేటువంటి అంశమై ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క సందేశాన్ని చివరి వరకు చూడాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఈరోజు టాపిక్ మనము ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి లేదా ఎవరి మీద నిరీక్షణ పెట్టుకోవాలి అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. సహజంగా నిరుద్యోగులైనటువంటి వారు ఉద్యోగాల కోసం వివిధమైనటువంటి ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. పబ్లిక్ సెక్టార్లో, ప్రైవేట్ సెక్టార్లో వారు ఎంతో ఆశతో ప్రయత్నం చేస్తుంటారు. మరి అలాగున్నే వివాహము అవసరమైనటువంటి వారు వివాహం కొరకు, జీవిత భాగస్వామి కొరకు అనేక రకాలుగా వారు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అనారోగ్యంలో ఉన్నటువంటి వారు ఆరోగ్యాన్ని పొందటానికి ఆసుపత్రుల చుట్టూ, వైద్యుల చుట్టూ తిరుగుతూ వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సంతానం కావాల్సినటువంటి వారు సంతాన సాఫల్య కేంద్రాలకు మరియు సంతానం ఎక్కడైతే వారికి దొరుకుతుంది లేదా ఎక్కడైతే సంతాన భాగ్యం కలుగుతుంది అని ప్రచారం చేయబడుతూ ఉందో అక్కడికల్లా వెళ్తూ ఉంటారు. మరి చదువు కోసం, ఇల్లు కట్టుకోవడం కోసం, వివిధమైనటువంటి పనులు చేసుకోవడం కోసం లోను కావాల్సిన వారు, అప్పు కావాల్సిన వారు బ్యాంకుల చుట్టూ తిరుగుతుంటారు. లేదా ప్రైవేటు ఫైనాన్స్ వాళ్ళ చుట్టూ తిరుగుతుంటారు. వడ్డీకి ఇచ్చేటువంటి వ్యక్తుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇక రకరకాలైనటువంటి దుష్టశక్తుల చేత బాధపడేటువంటి వారు ఆ దుష్టశక్తుల నుంచి విడుదల పొందటానికి ఎక్కడైతే వారికి విడుదల కలుగుతుందని ప్రచారం చేయబడుతుందో అక్కడికెల్లా వెళ్ళి వారి ప్రయత్నాలు వారు చేస్తూ ఉంటారు. అయితే ఈ ప్రయత్నాలన్నింటిలో కూడా చాలాసార్లు వారు ఎంతో ఆశతో వెళ్తారు. కానీ వారికి వారి ఆశ అనేటువంటిది నెరవేరదు. ఉద్యోగం కొరకు ఆశతో వెళ్తారు, ఉద్యోగం దొరకదు, చాలా నిరాశపడిపోతారు. వివాహం కొరకు ఆశతో ప్రయత్నం చేస్తారు, వివాహం జరగదు, నిరాశపడిపోతారు. అలాగే సంతానం కొరకు అనేక ప్రయత్నాలు చేస్తారు, సంతానం కలగదు, రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. చాలా నిరాశలో, దుఃఖంలో వాళ్ళు ఉంటారు. ఈ విధంగా అప్పుల కోసం అయితేనేమి, వివిధ రకాలైనటువంటి దుష్టశక్తుల నుంచి వచ్చే సమస్యల నుంచి అయితే విడుదల పొందడం కోసం రకరకాల ప్రయత్నాలు చేసి 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 విసిగిపోయి నిరాశలోకి వెళ్ళిపోతారు. ఎంతగానో కృంగిపోతారు, ఎంతగానో దిగులు పడతారు. కొంతమంది అయితే ఇక మా సమస్య పరిష్కారం కాదు,
ఈ ఉద్యోగం రాదు, ఈ వివాహం కాదు, సంతానం కలగదు, ఈ లోన్ అనేది రాదు, ఈ దుష్టశక్తుల నుంచి మాకు విడుదల అనేది రాదు అని ఎంతగానో కృంగిపోయి వ్యక్తులు ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్నారు. కుటుంబాలు కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి వారు ఉంటూ ఉన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇలా వీరందరూ కూడా నిరాశలోకి వెళ్ళిపోవటానికి, కృంగిపోవటానికి, ఆత్మహత్య ప్రయత్నాల్లోకి వెళ్ళిపోవటానికి, జీవితాలని, కుటుంబాలని పోగొట్టుకోవడానికి కారణము వారికి ఇక సహాయము రాదు అనే నిర్ధారణ కోరు రావటమే కారణమై ఉంటూ ఉన్నది. గమనించండి. అందుకనే దేవుని వాక్యంలో ఒక అద్భుతమైన మాటను దేవుడు రాయించాడు. కీర్తనల గ్రంథము 146వ సంకీర్తన 3 నుంచి 5 వచనాలను నేను చదువుతాను, గమనించండి. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటిపాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు. మనుషుల్ని నమ్ముకోవద్దు, రాజుల్ని నమ్ముకోవద్దు అంటాడు ఇక్కడ. ఎందుకంటే వారు మనుషులు. మహారాజైనా, మంత్రి అయినా, అధికారి అయినా, ఐశ్వర్యవంతుడైనా, బంధువైనా, స్నేహితుడైనా, సహాయకుడైనా ఎవరైనా మనిషే. మనిషి ఒక్కోసారి సహాయం చేయొచ్చు, ఒక్కోసారి సహాయం చేయలేకపోవచ్చు. మనం ఎంతో ఆశతో ఆ మనిషి దగ్గరికి వెళ్ళినప్పుడు వారికే కష్టాలు వచ్చే పరిస్థితి, వారు సహాయం చేయలేని పరిస్థితి వారికి దాపరించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మనకి దిక్కెవరు? మనకు నిరీక్షణ ఎక్కడా? మనం ఎవరి మీదన్నా ఆశ పెట్టుకోవడానికి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా ఇంకా అని ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో చెప్పబడిన మాట 5వ వచనం, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. యెహోవా మీద ఆశ పెట్టుకుని వాడు ధన్యుడు. నరుల మీద, అధికారుల మీద, ఐశ్వర్యవంతుల మీద, రాజుల మీద ఆశ పెట్టుకునేవాడు ఏదో ఒక సందర్భంలో నిరాశ పడిపోతాడు, తనకు సహాయం అందక. అయితే దేవుడి మీద ఆశ పెట్టుకునేటువంటి వాడికి వాడి యొక్క కార్యాన్ని దేవుడు సఫలపరుస్తాడు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కృంగిపోయినటువంటి వారు, నిరాశలో ఉన్నటువంటి వారు, ఒత్తిడులకు గురవుతున్నటువంటి వారు, ఇక మాకు దిక్కు లేదు అని అంగలారుస్తున్న వారికి యేసు ప్రభువు ద్వారా ఒక గొప్ప నిరీక్షణ అనేటువంటిది అనుగ్రహించబడినది. ఇది పాత నిబంధనలోనూ నూతన నిబంధనలో రెండిట్లో కూడా ఈ యొక్క నిరీక్షణ గురించి రాయబడింది, ఈ ఆశ గురించి రాయబడింది. మొదటిగా పాత నిబంధనలో కీర్తనల గ్రంథము 42వ సంకీర్తన చివరి వచనాన్ని కానీ మనం గమనించినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉండటం మనం చూస్తాం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. చూడండి, భక్తుడు రాస్తూ ఉన్నాడు, నా ప్రాణమా నీవేళ కృంగిపోయి ఉన్నావు, నాలో నీవెందుకు తొందరపడుతూ, కలవరపడుతూ, ఒత్తిడికి గురి అవుతున్నావు. ఎంతోమంది వారి లోపల పైకి నవ్వుతూ ఉన్నారు, పైకి నెమ్మదిగా ఉన్నారు, పైకి మంచిగా కనపడుతూ ఉన్నారు, కానీ వారి లోపల కృంగిపోయిన వారుగా ఉన్నారు. ఒత్తిడులు, అనేక ఒత్తిడులకు లోనైనటువంటి వారుగా ఉన్నారు. క్రషింగ్ అనుభవము, నలిగిపోతున్న అనుభవంలో అనేక మంది ఉన్నారు. ఉద్యోగం లేదే,
వివాహం కాలేదే, సంతానం లేదే, ఈ అనారోగ్యం పోలేదే, ఇంకా ఈ యొక్క అవసరాలు, సమస్యలు, అప్పులు ఉన్నాయి తీరలేదే, ఇదిగో రకరకాల మానసిక సమస్యలు, దుష్టశక్తుల వల్ల సమస్యలు ఉన్నాయి, ఎంత ప్రయత్నం చేసినా పోలేదే అని వ్యక్తులు నలిగిపోతున్నారు, కుటుంబాలు నలిగిపోతూ ఉన్నాయి. జీవితాల్లో పైకి నవ్వుతూ ఉన్నప్పటికీ, పైకి సరదాగా కనబడుతూ ఉన్నప్పటికీ, పైకి అంతా బాగున్నట్టు కనిపిస్తూ ఉన్నప్పటికీ లోపల ఎంతగానో మదనపడుతూ, తొందరపడుతూ, కలవరపడుతూ, ఒత్తిడికి గురవుతూ, ఇంట్లో ఉండలేక, బయటికి వెళ్ళలేక నరకయాతన అనుభవిస్తూ ఉన్నారు అనేక మంది. అలాంటి ఒక అనుభవము ఈ యొక్క కీర్తన రాసిన భక్తుల్లో కూడా ఉన్నది. అందుకే ఆ అనుభవంలో ఆయన ఏమంటున్నాడంటే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచూ ఉన్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము అంటాడు. ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు? ఎందుకు తొందరపడుతున్నావు? ఎందుకు ఒత్తిడికి గురి అవుతున్నావు? ఉద్యోగం లేదని, వివాహం కాలేదని, సంతానం లేదని, అనారోగ్యం పోలేదని, అప్పులు తీరలేదని, ఈ యొక్క మానసికమైన, ఆత్మీయమైన సమస్యలు, దుష్టశక్తుల వల్ల కలిగేటువంటి రకరకాల బాధలు పోలేదని నీవెందుకు తొందరపడుతున్నావు? ఎందుకు కలవరపడుతూ ఉన్నావు? ఎందుకు అల్లాడిపోతూ ఉన్నావు? దేవుడు ఉన్నాడు, సజీవుడైన దేవుడు ఉన్నాడు. నీ యొక్క సమస్యలన్నీ పరిష్కరించగల దేవుడు ఉన్నాడు. ఆయన చచ్చిపోయినవాడు కాదు, ఆయన ఒక బొమ్మ కాదు, ఒక నమ్మకం కాదు, ఆయన ఒక వాస్తవము. ఆయన యందు నిరీక్షణ ఉంచు అనేటువంటి మాట ఇక్కడ అంటాడు. దేవుని వాక్యంలో ప్రభువుని గురించి 2 మాటలు నేను చూపిస్తాను. ఆయన యందు మనము ఎందుకు నిరీక్షణ ఉంచాలి అంటే, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా ఉన్నది. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగయుగములకు ఒకటే రీతిగా ఉండును. యేసుక్రీస్తు గురించి రాయబడిన మాట. పాత నిబంధన కానీ, కొత్త నిబంధన కానీ దేవుడు యేసుక్రీస్తే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నప్పటికి కూడా అటు పాత నిబంధన గ్రంథంలో, ఇటు నూతన నిబంధన గ్రంథంలో ప్రధానంగా మనకు ప్రత్యక్షమయ్యేది యేసు ప్రభు. ఆయన గురించి రాయబడిన మాట, ఆయన నిన్న నేడు ఒకటే రీతిగా. నిన్నంటే గతకాలంలో, భూతకాలంలో, నేడనగా వర్తమాన కాలంలో, తర్వాత అంటాడు యుగ యుగములకు ఒకటే రీతి భవిష్యత్ కాలంలో. అంటే త్రికాలాల్లో కూడా మారని దేవుడుగా, సజీవుడుగా ఉన్నాడు. అందుకే ఆయన ఎందుకు నిరీక్షణ ఉంచాలి. అలాంటి వారు సృష్టిలో ఎవరు లేరు. ఇంకొక మాట ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు స్వయంగా మాట్లాడుతూ, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనములో అంటాడు ఈ విధంగా, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుణ్ణై ఉన్నాను. నేను యుగయుగములు సజీవుణ్ణై ఉన్నాను. నేను మొదటివాడును, నేను కడపటివాడును, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడుగా ఉన్నాను. సజీవుడు అంటే జీవించుచున్నవాడు. ఎప్పటి వరకు? యుగయుగముల వరకు జీవించుచున్నవాడు, ప్రాణాలతో ఉన్న దేవుడు. అందుకే ఆయన యందు నిరీక్షణ ఉంచు, ఆయన మీద ఆశ పెట్టుకో. 146వ కీర్తనలు ఇంతకుముందు చదివాం. యెహోవా మీద ఆశ పెట్టుకునేవాడు ధన్యుడు. ఎందుకంటే ఆయన సజీవుడైనటువంటి దేవుడు, సజీవంగా ప్రాణాలతో ఉన్న దేవుడు. ఆయన నీకు ఉద్యోగం ఇవ్వగలడు, వివాహం చేయగలడు, సంతానం ఇవ్వగలడు, ఆరోగ్యం ఇవ్వగలడు.
ఆర్థిక సమస్యలు తీర్చగలడు. నిన్ను పట్టి పీడిస్తుంటే దుష్టశక్తులు ఎక్కడ పోకపోయినా కూడా రండి పారదోలి సంపూర్ణ విడుదల ఇవ్వగలడు. ఈ వివరాలన్నీ గత వీడియోల్లో నేను చెప్పినటువంటి వర్తమానాల్లో ఉన్నాయి, మీరు చూడండి. వాటిల్లో అనేకమైనటువంటి సాక్ష్యాలు ఉంటూ ఉన్నాయి. వాటిని సెర్చ్ చేసి చూసి మరి దేవుని యొక్క దీవెనలు మీరు అనుభవించండి, ఇతరులకు కూడా వాటిని షేర్ చేయండి. కాబట్టి దేవుడు సజీవంగా ఉన్నాడు, యేసు ప్రభు సజీవం. అందుకని ఆయన మీద ఆశ పెట్టుకోండి, ఆయన కోసం ఎదురు చూడండి. నేను గతంలో చెప్పే సాక్ష్యం, నా గొంతు లోపల గడ్డ వచ్చింది, సంవత్సరం రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నా, తగ్గల. డాక్టర్ గారు చెప్పారు, అయ్యా పాస్టర్ గారు ఇది క్యాన్సర్ అని నాకు అనుమానంగా ఉంది, బయాప్సీ చేయించాలా. అప్పటికే చిక్కి శల్యం అయిపోయి ఈరోజు రేపు చచ్చిపోతా అన్న పరిస్థితి, నోట్లోంచి మాట రాకుండా ఆగిపోయింది. అలాంటి పరిస్థితుల్లో దేవుని దగ్గర నా యొక్క హృదయం అంతటితో కూడా మొరపెట్టుకున్నా, ఆయన మీద ఆశ పెట్టుకున్నా. 3 నెలలు ప్రార్థన చేశా, దివారాత్రములు మొరపెట్టా ఆయనకి. నోరు తెరిచి కాదు, మనసుతో మొరపెట్టా, హృదయంతో మొరపెట్టా, ఆత్మతో మొరపెట్టా. దేవుడు నా మూలుగులు విని నన్ను స్వస్థపరిచి బ్రతికించి బాగు చేసి ఈరోజు మాట్లాడగలుగుతున్నాను, వాక్యం చెప్పగలుగుతున్నాను. ఈరోజు క్యాన్సర్ అని డాక్టర్ గారు అనుమానించిన ఆ గడ్డ ఎటుపోయిందో, ఆ రోగం ఎటుపోయిందో. అదే కాదు, ఎన్నో సాక్ష్యాలు వీడియోలో ఉన్నాయి. దేవుడు ఉన్నాడా అనేటువంటి అంశం మీద 3 వీడియోలు చేశాను, వాటిలో వివరాలు ఉన్నాయి. అద్భుతాల గురించి వీడియో చేశాను, అందులో ఉన్నాయి. దేవుని శక్తిని పొందటం ఎలాగనే వీడియో చేస్తున్నాను, అందులో వివరాలు ఉన్నాయి. అన్నీ పరిశీలన చేయండి, చూడండి. వాటిలో మీకు సమాచారము, సాక్ష్యము, సత్యము లభిస్తుంది. మీరు కృంగిపోవాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు దేవుడు, సజీవుడైన దేవుడు ఉన్నాడు, ఆయన మీకు సహాయకుడు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడికి సహాయం వస్తుంది. నాకు వచ్చింది సహాయం, కోట్లాది మందికి సహాయం వస్తుంది. యేసు ప్రభు ద్వారా స్వస్థత వస్తుంది, కార్యాలు సఫలమవుతున్నాయి. మీ కార్యాలని కూడా సఫలపరిచే దేవుడు, మీ పాపాలు క్షమించే దేవుడు, మీకు ఈ లోకంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించి ఈ లోకంలో నెమ్మది ఇచ్చే దేవుడు. ఈ లోకం తర్వాత నరకానికి వెళ్లకుండా పరలోక రాజ్యంలో చేర్చుకునేటువంటి మహాదేవుడు ఆయన. కాబట్టి ఆయన మీద మీరు నిరీక్షణ పెట్టుకోండి, ఆయన మీద ఆశ పెట్టుకోండి. ఎవరి మీద ఆశ పెట్టుకోవాలా? రాజుల మీద కాదు, మంత్రుల మీద కాదు, అధికారుల మీద. సహాయం చేస్తే మంచిదే, వాళ్ళు సహాయం చేయకపోయినా మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. మీకు సహాయం చేయగలవాడు సజీవంగా ఉన్నాడు. రాజుల కంటే గొప్పవాడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. కాబట్టి వాక్యం వినుచున్నటువంటి వారిలో ఎవరైనా నేను చెప్పిన సమస్యలు, ఇంకా ఇతర సమస్యల చేత బాధపడుతూ కృంగిపోయి ఉన్నట్లయితే, నిరాశలో ఉన్నట్లయితే, ఆత్మహత్య ప్రయత్నాల్లో ఉన్నట్లయితే ఆగండి, ఆగండి, ఆగండి. మీకు సహాయం చేయడానికి యేసు ప్రభువు సజీవంగా ఉన్నాడు. మరణాన్ని జయించి తిరిగి లేచి సజీవుడుగా యుగయుగములు జీవించున్న దేవుడుగా ఉన్నాడు. నాకు సహాయం చేశాడు, ప్రపంచంలో కోట్లాది మందికి ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు. 300 కోట్లకు పైగా ప్రపంచంలో ప్రజలు క్రీస్తును నమ్మి ఆయన సాక్షులుగా ఉంటూ ఉన్నారు. కనుక మీరు కూడా ప్రభువు దగ్గరికి రండి, ప్రభువును ఆశ్రయించండి. తప్పగా మీకు పరిష్కారం యేసు ప్రభువు దగ్గర లభిస్తూ ఉందని మొదట తెలియజేస్తూ ఉన్నాను. రెండవదిగా, మరి దేవుని నమ్మిన ప్రజలు, దేవుని సేవ చేస్తున్నటువంటి ప్రజలకు ఒక చక్కని వాగ్దానాన్ని నేను దేవుని వాక్యంలో నుంచి అందించాలని ఆశపడుతూ ఉన్నాను. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదువుతాను, గమనించండి. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయం సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. యేసు ప్రభువు వచ్చేటప్పుడు మీకు కృప తెస్తాడు, దాని విషయంలో నిరీక్షణ కలిగి ఉండండి, సంపూర్ణ నిరీక్షణ అన్నాడు. మొదటేమో నా ప్రాణమా నువ్వు నాలో ఎందుకు కృంగి ఉన్నావు, ఎందుకు తొందరపడుతావు, దేవుని ఎందుకు నిరీక్షణ ఉంచు అన్నాడు. అంటే అన్ని సమస్యల్లో కూడా ప్రభువు దగ్గర పరిష్కారం ఉంది కాబట్టి
భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం, ఒత్తిడికి గురవలసిన అవసరం లేదు. ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు అనేది మొదటిది. రెండవది అంటాడు, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు కృప తెస్తాడు, దాని విషయంలో సంపూర్ణ నిరీక్షణ ఉంచండి. ఎవరికి కృప తెస్తాడు? ఎవరైతే యేసు ప్రభువుని నమ్మి వారి పాపములు ఒప్పుకొని క్షమాపణ కోరుకొని ఆయన యొక్క పరిశుద్ధ రక్తంలో కడగబడి రక్షణ పొంది బాప్తిసం పొంది దేవుని బిడ్డలవుతారో, దేవుని కొరకు జీవిస్తూ ఉంటారో, వారికి యేసు ప్రభు రెండవ రాకడలో ఆయన కృప తీసుకొస్తాడు. ఏంటా కృప? ఇక్కడ 1వ అధ్యాయంలో 7వ వచనంలో చెప్తాడు కదా, నశించి పోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్ష నిలిచిందై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుట కారణమగును. మెప్పు మహిమ ఘనత తీసుకొస్తాడు ఆయన వస్తా. ఎవరికి? ఎవరైతే యేసు ప్రభువును నమ్మి ఆయన కొరకు నిలబడతారో, ఆయన కొరకు పనిచేస్తారో, ఆయన సేవ చేస్తూ ఉంటారో, సేవ చేసేవారికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారో, ఇటువంటి వారందరికీ కూడా ప్రభువు కృప తేబోతున్నాడు. అంటే కృప వలన కలిగేటువంటి బ్లెస్సింగ్స్ తేబోతున్నాడు, రివార్డ్స్ తేబోతున్నాడు. అదే ఇక్కడ 7వ వచనంలో మెప్పు మహిమ ఘనత తీసుకొని వస్తాడనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఎవరికి అంటే ప్రభువు కోసం పనిచేసిన వారికి, ప్రభువు యొక్క పనిలో సహకరించిన వారికి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనంలో యేసు ప్రభువు మాట్లాడుతూ ఆయన నమ్మి ఆయన బిడ్డలుగా జీవించేటువంటి వారికి సహాయం చేసినటువంటి వారికి కలిగే బహుమానాల గురించి వాగ్దానం చేస్తాడు. 10వ అధ్యాయం మత్తయి సువార్త 40 నుంచి 42 వచనాలు. మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకుని నీతిమంతుని ఫలం పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవానిలో ఒకని గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలం పోగొట్టుకోవడం నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రవక్తలు చేర్చుకునే వారికి వచ్చే ఫలము, నీతిమంతులను చేర్చుకునే వారికి వచ్చే ఫలము, శిష్యులకు ఒక గిన్నెడు నీళ్ళు ఇచ్చినా కూడా ఆ ఇచ్చిన వారికి వచ్చే ఫలం గురించి ఇక్కడ అదే రేపు యేసు ప్రభు వచ్చేటప్పుడు తెచ్చే కృప అదే. మహిమ ఘనత మెప్పు ఇవన్నీ తీసుకొని వస్తాడు. మహిమకరమైన బహుమానాలు ఉంటాయి. నువ్వు పొగడబడతావు, నువ్వు ఘనత పొందుతావు, నీకు మహిమలో ఉన్నతమైనటువంటి స్థితి నీ యొక్క క్రియలను బట్టి నీకు ఆయన అనుగ్రహిస్తాడు. సిలువ బలియాగాన్ని బట్టి ఆయన్ని ఆశ్రయించిన నీకు క్షమాపణ ఇస్తాడు, పరలోకంలో ప్రవేశం ఇస్తాడు. అయితే నీవు రక్షణ పొందిన తర్వాత ఇక్కడ చేసే పని గిన్నెడు నీళ్ళు ఇచ్చినా కూడా ఎవరికి? దేవుని బిడ్డలకు, దేవుని సేవకులకు నీవు గిన్నెడు నీళ్ళు ఇచ్చినా కూడా దానికి కూడా ఆయన లెక్క రాస్తాడు. వచ్చేటప్పుడు తీసుకొని వస్తాడు బహుమానం, జీతం తీసుకొని వస్తాడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనంలో ప్రభువు మాట్లాడుతూ ఇదే విషయాన్ని ఆయన చెప్తాడు. ఇదిగో త్వరగా వసుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. వాని క్రియ చొప్పున ప్రతి వానికి జీతం, ప్రతి వానికి జీతం. ఎట్లా జీతం వస్తుంది? ఏ బేసిస్లో ఈ జీతము, ఈ బహుమానం అనేది వారు చేసిన క్రియలను బట్టి. గిన్నెడు నీళ్ళు ఇచ్చిన వాళ్ళకి ఒక జీతము, భోజనం పెట్టిన వాళ్ళకి ఒక జీతము, వస్త్రాలు ఇచ్చిన వాళ్ళకి ఒక జీతము, ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళకి ఒక జీతము, ఇంట్లో చేర్చుకొని ఎలీషాకు శూన్యమీరాలు ఏ విధంగా అయితే అతిథి గృహాన్ని ఏర్పాటు చేసి దైవ సేవకులకి పరిచర్య కోసం ఒక గృహాన్ని ఇచ్చి సహాయం చేసిన అటువంటి వారికి ఇంకొక రకమైన ప్రతిఫలము, సేవకు ఆర్థిక సహాయం చేసేవారికి ఇంకొక రకమైన బహుమానం, కరపత్రాలు ఇచ్చేవాళ్ళకి ఒక రకమైన బహుమానం, సాక్ష్యం చెప్పేవాళ్ళకి ఒక రకమైన బహుమానం, సువార్త చెప్పేవాళ్ళకి ఒక రకమైన బహుమానం,
ఒక ఆత్మను రక్షించి దేవుని సన్నిధి తీసుకొచ్చే వాళ్ళకి ఒక రకమైన బహుమానం, రక్షింపండి వారు తప్పిపోకుండా వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారిని ఫాలో అవుతూ వారిని చివరి వరకు ప్రభువును నిలబెట్టినటువంటి వారికి ఇంకొక రకమైన బహుమానం. ప్రతి వానికి బహుమానం, వారి వారి క్రియల చొప్పున ప్రతి వానికి ఇవ్వటానికి జీతం సిద్ధపరిచి ఉన్నాడు ప్రభువు. గమనించండి, రేపు వచ్చేటప్పుడు జీతం తీసుకొని వస్తాడు, బహుమానం తీసుకొని వస్తాడు, కృప తీసుకొని వస్తాడు, మెప్పు మహిమ ఘనత తీసుకొని వస్తాడు. కాబట్టి దాని విషయంలో మీరు నిరీక్షణ కలిగి ఉండండి. కొరింథీ పత్రికలో అంటాడు కదా, కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయంలో ఈ మాట అంటాడు. 10వ వచనములో ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళెము తొక్కించువాడు పంటలో పాలు పొందుతున్న ఆశతో తొక్కింపవలెను. కాబట్టి ఆశతో దున్నాలి, ఆశ కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. దున్నాలి అనగా పని చేయాలి, నీళ్ళు ఇచ్చే పని, అన్నం పెట్టే పని, వస్త్రం ఇచ్చే పని, ఆతిథ్యం ఇచ్చే పని, చేర్చుకునే పని, సపోర్ట్ చేసే పని, శక్తి మేరక సపోర్ట్ చేసే పని, ఎంత చేయగలమో అంత చేయగలిగేటువంటి పనిని మనం చేసినప్పుడు ప్రతి వానికి వాని క్రియ చొప్పున ప్రభువు జీతం ఇస్తాడు. కాబట్టి ఈ లోక సమస్యల్లో ఉన్న వారికి ప్రభువు దగ్గర నిరీక్షణ ఉన్నది. ఎక్కడ మీ సమస్య పరిష్కారం కాకపోయినా యేసు ప్రభువు దగ్గర మీ సమస్యలకి పరిష్కారం ఉంది. రండి, పరిష్కారం పొందండి, రక్షణ పొందండి. రక్షణ పొందిన బిడ్డలు దేవుని కోసం బ్రతకండి, పని చేయండి, చెప్పినటువంటి వివరాల ప్రకారం, వాక్యం ప్రకారం మీరు ముందుకు సాగండి. మీకు రేపటి దినం ప్రభువు బహుమానం తీసుకొని వస్తాడు. సమయం కొంచెంగా ఉంది. ఎంత ఎక్కువగా మీరు చేయగలరో, ఎంత ఎక్కువగా ఇవ్వగలరో, ఎంత ఎక్కువగా ప్రార్థించగలరో, ఎంత ఎక్కువగా సాక్ష్యం చెప్పగలరో, ఎంత ఎక్కువగా దైవ సేవకులు సహాయ సహకారం అందించగలరో మ్యాక్సిమం చేయండి. మ్యాక్సిమం జీతాన్ని, బహుమానాన్ని పరలోకంలో ప్రభువు దగ్గర మీరు పొందండి. ఉన్నతమైన స్థలాల్లో ఉన్నతమైన బహుమానం పొందుట కొరకు మీరు ఎదురు చూడండి, ఆశతో పని చేయండి. ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తాం. ప్రభువు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించండి. అనేక రకాల సమస్యల్లో బాధపడుతున్న బిడ్డలందరూ కూడా ఆ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల పొంది వారు నీ యందు ఉన్న రక్షణ పొందేలాగా సహాయం చేయండి. రక్షణ పొందిన బిడ్డలు, సేవ చేస్తున్న బిడ్డలు నీ కొరకు ప్రయాసపడి మ్యాక్సిమం నీ కొరకు వారు పనిచేసి పరలోకం నుంచి నీ వచ్చేటప్పుడు తీసుకొని రాబోయే బహుమానం విషయంలో సంపూర్ణ నిరీక్షణ కలిగి జీవించుటకు సహాయం చేయండి. వారి జీవితాల ద్వారా అనేక మంది రక్షణ పొందినట్లుగా మేలు పొందిన సహాయం చేయమని, వాక్యం విన్న బిడ్డల వారి కుటుంబాలను అన్ని విషయాలు దీవించమని యేసు ప్రభు దివ్యనామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు మీకు, మీ కుటుంబాలకు సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.